భారత్, బంగ్లాదేశ్ సంబంధాలలో రోజురోజుకు పెరిగిపోతున్నటువంటి అంతరానికి అదనంగా ఇక్కడ మరొక అంశం కూడా దీనికి తోడవుతుంది. బంగ్లాదేశ్, పాకిస్తాన్ యొక్క రక్షణ ఒప్పందం. అనగా భారత్‌కు వ్యతిరేకంగా అనుకోవచ్చు, లేదా భారత్‌కు న్యూట్రలైజ్ చేయడానికైనా అనుకోవచ్చు. బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఒక ఉమ్మడి యంత్రాంగాన్ని, జాయింట్ మెకానిజంను ఏర్పాటు చేసుకున్నవి, కానీ దానిపై ఇంకా సంతకాలు చేయలేదు. ఈ యొక్క పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ మరియు బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్ యొక్క అధికారులు ఈ టాక్స్ జరిగినాయి ఇప్పటికే ఈ 2 ఎయిర్ ఫోర్స్‌కు సంబంధించినటువంటి అఫీషియల్స్ లెవెల్‌లో. కానీ ఇందుకు సంబంధించినటువంటి JF-17 థండర్ యుద్ధ విమానాలను పాకిస్తాన్ బంగ్లాదేశ్‌కు సరఫరా చేయాలనేది ఒక రక్షణ ఒప్పందం యొక్క సారాంశం. అయితే ఇక్కడ JF-17 థండర్ యుద్ధ విమానాలు పాకిస్తాన్ మరియు చైనా దేశాలు కలిసి ఈ యొక్క ప్రొడక్షన్ తీసినవి. దీని యొక్క ఉత్పత్తి ఆ 2 దేశాలకు సంబంధించిందే అయినప్పటికీ ఇక్కడ ఒక విషయం వస్తున్నది. ఇంకా సంతకం అయితే కాలేదు. బంగ్లాదేశ్ ఎన్నికలు వచ్చే ఫిబ్రవరి నెలలో ఉన్నాయి కాబట్టి మరి ఈ రక్షణ ఒప్పందం మీద సంతకాలు అంతకంటే ముందే జరుగుతాయా, లేకుంటే తర్వాత ఎలక్షన్ తర్వాత జరుగుతాయా అనబడేటువంటి అంశం అయితే ఇక్కడ లేదు. కానీ ఇప్పటి వరకు అయితే ఒక విషయం, భారతదేశం యొక్క రక్షణకు సంబంధించి కానీ దానితో పాటు ఉండేటువంటి పాకిస్తాన్ వేస్తున్నటువంటి ఎత్తులు, మరియు పాకిస్తాన్కు అనుకూలంగా ఉన్నటువంటి చైనా దేశం ఒకవైపున సిపెక్ను ఏర్పాటు చేసుకుని తమ యొక్క వ్యాపార సంబంధాలను అవి కొనసాగిస్తున్న రక్షణ ఒప్పందాలకు కూడా కారణమవుతున్నటువంటి ఈ పరిస్థితులలో బంగ్లాదేశ్కు పాకిస్తాన్ ద్వారా చైనానే ఈ యొక్క యుద్ధ విమానాలను తయారు చేసి, ఉత్పత్తి చేసి వాళ్లకు సప్లై చేస్తుంది. కాబట్టి ఇది భారతదేశానికి సంబంధించినటువంటి అంశమే అయినా ఇందుకు సంబంధించినటువంటి ఏ చర్యలు భారతదేశం తీసుకుంటుందో అని చెప్పడానికి నిన్న మనం వీడియోలో కూడా చెప్పుకున్నాం. చికెన్ నెక్స్ భారతదేశానికి మరియు బంగ్లాదేశ్కు కలిపేటువంటి 3 ప్రాంతాలలో కూడా భారతదేశం తన యొక్క ఆధిపత్యాన్ని నిరూపించుకున్నట్టుగా కనబడుతుంది. కానీ ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటి విషయము, చైనాయే ఇక్కడ ఎక్కువగా దక్షిణ ఆసియా ప్రాంతంలో తన యొక్క ఆధిపత్యాన్ని, తన యొక్క పటుత్వాన్ని భారత్కు వ్యతిరేకంగానే ఇది తయారు చేసుకున్నట్టుగా ఇది ఇక్కడ కనబడుతుంది. కాబట్టి ఈ యొక్క బంగ్లాదేశ్ విషయమే కానీ పాకిస్తాన్ విషయమే అయినా కూడా ఇక్కడ చైనానే ప్రధానమైనటువంటి భూమిక నిర్వహిస్తుంది. ఈ యొక్క 2 దేశాలకు కూడా తమ సపోర్టును కొనసాగిస్తుంది. కాబట్టి ఇది డైరెక్ట్గా భారతదేశంతో తలపడకపోయినా కూడా భారత ప్రయోజనాలకు ఖచ్చితంగా ఇది దెబ్బే.